బీఆర్ఎస్ పార్టీకి చేత కాదు, చేతన అయితలేదు కూడా. ఇదేదో వాళ్ళ ఆషామాషిగా చెప్తున్న విషయం కాదు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టే దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక అంశాన్ని ఎట్లా టేకప్ చేయాలి, ఎట్లా దాంతో అధికార పార్టీ మీద దాడి చేయాలనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నేర్చుకోవాలి. గత 9.5 ఏళ్ళు ప్రతి అంశాన్ని, ప్రతి సందర్భాన్ని ఎట్లా వాడుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి దాకా వచ్చిండు రేవంత్ రెడ్డి. అవన్నీ కూడా ఆయన ఎట్లా చేసిండు, ఏం చేసిండు అనేది మన కళ్ళ ముందు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఒక చిన్న ఇష్యూను కూడా కరెక్ట్ టేకప్ చేయలేక కంప్లీట్గా పోయి కాంగ్రెస్ వాళ్ళ ట్రాప్లో పడి ఇప్పుడు రివర్స్లో తిట్లు తినే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పటికైనా వాళ్ళు దాన్ని గుర్తించిరా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. అసలు ఆ ఇష్యూ ఏంటిది, అందులో బీఆర్ఎస్ ఎట్లా ఫెయిల్ అయింది, ఆ విషయాలు ఇవాళ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వెనవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ ఇష్యూలో హైకోర్టు కొన్ని ఆర్డర్స్ ఇచ్చింది. ఎవాల్యుయేషన్ చేయాలి అని చెప్పింది. అంటే పేపర్లు మళ్ళీ దిద్దాలి, మళ్ళీ మార్కులు వాళ్ళకి కరెక్ట్గా వేయాలి, లేదు అంటే కంప్లీట్గా పరీక్ష రద్దు చేయాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పిచ్చింది. హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత చాలామంది గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, అట్లాగే వాళ్లకు మద్దతుగా ఉన్నటువంటి కొందరు లీడర్లు కావచ్చు ముందుకొచ్చి ఆ ఎగ్జామ్ మీద మాట్లాడిర్రు, హైకోర్టు తీర్పును స్వాగతించరు. ఇదంతా జరిగింది. ఈ సందర్భంలో కొంతమంది గ్రూప్ 1 అభ్యర్థులు అట్లాగే కొందరు కోచింగ్ సెంటర్లకు సంబంధించిన నిర్వాహకులు కూడా కొన్ని కామెంట్స్ చేసిర్రు. గ్రూప్ 1 పోస్టులని 3 కోట్ల రూపాయలకు ఒక పోస్ట్ చొప్పున అమ్ముకున్నారు. చాలా వరకు పోస్టులు అమ్ముడు పోయినాయి. అందుకనే ఈ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఈ అవకతవకలు జరిగినాయి. అటెండెన్స్ దగ్గర కావచ్చు, పేపర్లు దిద్దడంలో కావచ్చు, మార్కులు వేయడంలో కావచ్చు, చాలామందికి సేమ్ మార్కులు రావడం కావచ్చు, ఇదంతా జరిగింది. అందులో భాగంగానే ప్రతి చోట అవకతవకలు జరిగినాయి. కోటి పరీక్షా కేంద్రంలో మహిళలకే కేవలం కేటాయించడం, దాని నుంచి ఎక్కువ మంది సెలెక్ట్ కావడం, ఇట్లాంటి చాలా అంశాలు ఉన్నాయి. సో వీటన్నిటికి కారణం ఏంది అంటే గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారు. ఒక్కొక్క పోస్టుకి 3 కోట్ల నుంచి 5 కోట్ల దాకా అమ్ముకున్నారు అని చెప్పేసి ఫస్ట్ మాట్లాడింది గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు. అట్లాగే అశోక్ సార్ అని ఒక ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు, అట్లాగే గత చాలా కాలంగా, చాలా ఏండ్లుగా యువత తరపున కొట్లాడుతూ ఉన్న వ్యక్తి, నిరుద్యోగుల తరపున గత ప్రభుత్వం మీద కొట్లాడిన వ్యక్తి, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులతో కలిసి, నిరుద్యోగులతో కలిసి బస్సు యాత్రలు కూడా చేయించినటువంటి వ్యక్తి అశోక్ సార్. ఫస్ట్ నిరుద్యోగులు మాట్లాడారు టీవీ డిబేట్లలో. ఆ తర్వాత అదే అశోక్ సార్ ఒక టీవీ డిబేట్లో కూర్చొని ఆ విషయాన్ని చెప్పిండు, 3 కోట్లకు అమ్ముకున్నారు అని చెప్పేసి. క్లియర్గా ఒక అభ్యర్థి అయితే క్లియర్గా చెప్పిండు. ఒక మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిండు, ఇట్లా మేము ట్రాన్స్ఫర్లకే 40-50 లక్షలు తీసుకుంటాము, ఈ పోస్టుకి అంత తక్కువ ఎట్లా ఇస్తాము అని చెప్పేసి ఫస్ట్ చెప్పింది ఒక నిరుద్యోగి, ఒక అభ్యర్థి. సో అప్పుడు ఎవరు స్పందించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అట్లాగే ప్రభుత్వం తరపు నుంచి ఎవరు కూడా దాని మీద అప్పుడు స్పందించలేదు. ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని టేకప్ చేసిందో, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎట్లా టేకప్ చేసింది, డైరెక్ట్ కేటీఆర్ మాట్లాడారు దాని మీద. నెక్స్ట్ వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ని బేస్ చేసుకొని ఆయన నెక్స్ట్ మాట్లాడిండు. ఒక్కొక్క పోస్టు 3 నుంచి 5 కోట్లకు అమ్ముకుంటున్నారు అని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో కూడా చెప్పారు. ఆ తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అదే విషయం మాట్లాడిండు. ఇట్లా చాలామంది నాయకులు మాట్లాడారు, దాసో శ్రవణ్ మాట్లాడారు. ఇట్లా నాయకులు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే దాని మీద మాట్లాడడం స్టార్ట్ చేసిర్రో అప్పటి నుంచి కాంగ్రెస్ కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది. ఎవరైతే అభ్యర్థులు ఎంపిక అయ్యారో, ఇప్పుడు ఎంపిక కాని వాళ్ళు కేసు వేసిర్రు, ఎంపిక అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని అవమానించేలాగా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు, రాష్ట్ర ప్రభుత్వాన్ని టీజీబీఎస్సీని అవమానిస్తూ ఉన్నాడు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిర్రు. అట్లాగే అప్పటి నుంచి కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ గల్లీ స్థాయి లీడర్ నుంచి ఢిల్లీ స్థాయి లీడర్ దాకా ప్రతి ఒక్కరూ కేటీఆర్కి కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నారు. ఎట్లా అంటావు, నువ్వు పోస్టులు అమ్ముకున్నారు, 3 నుంచి 5 కోట్లకు అమ్ముకున్నారని ఎట్లా మాట్లాడతావు, ఎట్లా అవమానిస్తావని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇదంతా కూడా మీరు బ్లేమ్ చేస్తారు గవర్నమెంట్ని, టీజీపీఎస్సీని బ్లేమ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కౌంటర్ అటాక్ చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. సో మరి దీన్ని ఎట్లా కౌంటర్ చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ? మేం కాదు చెప్పింది, ఫస్ట్ నిరుద్యోగులే అంశాన్ని లేవనెత్తిర్రు. ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు, నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న వ్యక్తి ఆ విషయాన్ని బయటకు తీసుకొచ్చిండు. సో దాన్ని మేము కోట్ చేసి మాట్లాడుతూ ఉన్నామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవాలి. దాన్ని కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి, సోషల్ మీడియాలో కావచ్చు, ప్రజల్లో కాబట్టి కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి. కానీ ఆ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయింది కంప్లీట్గా. ఇప్పుడు ఇష్యూ అంతా కూడా యాంటీ బీఆర్ఎస్ అయిపోయింది. ఎట్లా అంటే రీసెంట్గా హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఇదే ఎంపికైన అభ్యర్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా కూడా ఏం టార్గెట్ చేసిర్రు, ఎక్కడ కూడా వాళ్ళు అభ్యర్థులు చెప్పిన మాటల్ని, అశోక్ సార్ చెప్పిన మాటల్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఎంతసేపు వాళ్ళు చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ మా మీద ఇట్లా మా పిల్లల్ని అవమానించేలాగా, మమ్మల్ని అవమానించేలాగా మాట్లాడుతూ ఉన్నాడు అని కంప్లీట్గా ప్రతి ఒక్కరు కూడా అదే మాట్లాడారు. ఇంకా గత పాలకులు అమ్ముకున్నారు, క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు అని కూడా వాళ్ళు మాట్లాడారు. అంటే కంప్లీట్గా 100% అది ప్రీ ప్లాన్డ్
గవర్నమెంట్ అరేంజ్ చేసినటువంటి, అది కాంగ్రెస్ పార్టీ అరేంజ్ చేసినటువంటి ప్రెస్ మీట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళు మాట్లాడేది చూస్తే మనం ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూనే మాట్లాడతారు. మేమేం గత ప్రభుత్వంలో వాళ్ళు అమ్ముకున్నారు, క్వశ్చన్ పేపర్లు అమ్ముకున్నారు, అది ఇది అని చెప్పేసి చాలామంది అవే మాట్లాడారు. వాళ్ళు వచ్చి అక్కడ ఎమోషనల్గా ఏడవడం, మా పరిస్థితి ఇది, మా పరిస్థితి అది అని మాట్లాడారు. అలా జెన్యున్ క్యాండిడేట్లు కూడా ఉండొచ్చు చాలామంది. కానీ కొన్ని పోస్టులు మాత్రం అమ్ముడు వేరు అనేది వాళ్ళే నిరుద్యోగులే చెప్పారు. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న నాయకులు చెప్పితే దాన్ని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడింది. కానీ ఇప్పుడు వ్యవస్థ అంతా ఏమైంది, కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ మీదకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీనే 3 కోట్లకు అమ్ముకున్నారని చెప్పింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎవరైతే ఎగ్జామ్ రాసి ఎంపికయ్యారో వాళ్ళని బీఆర్ఎస్ పార్టీ అవమానిస్తూ ఉన్నది. వాళ్ళ స్టామినాని వీళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. పేదోళ్ళు వాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాళ్ళని మీరు ఎట్లా అవమానిస్తారని చెప్పేసి రివర్స్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బ్లేమ్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎక్కడ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు వెంటనే ఇది అసలు మేము కాదు టేకప్ చేసింది, ఇక వీళ్ళు మాట్లాడారు, నిరుద్యోగులు మాట్లాడిన దాన్ని మేము మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి కరెక్ట్గా ప్రొజెక్ట్ చేయాలి, కరెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజలు చెప్తున్న విషయాన్ని నిజంగా ఆ హైకోర్టు ఫైండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తే 100% పోస్టులు అమ్ముకున్నారని అనిపిస్తుంది. పోస్టులు అమ్ముకున్నారు కాబట్టి ప్రతి స్టేజ్లో అడ్డగోలు తప్పులు ఉన్నాయి, అడ్డగోలు నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయనే విషయం హైకోర్టు జడ్జిమెంట్ కాపీ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది చదువుకున్నవానికి. కానీ ఇక్కడ ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి ఎమోషనల్ డ్రామా చేయించింది. ఆ ఎమోషనల్ డ్రామా అంతా కూడా ఎటు తిరిగింది, ఇది మాట్లాడింది బీఆర్ఎస్ వాళ్ళే, ఈ 3 కోట్ల ఆరోపణ చేసింది బీఆర్ఎస్ అని చెప్పేసి కంప్లీట్గా ఇటువైపు డైవర్ట్ అయింది. బీఆర్ఎస్ పార్టీ బ్లేమ్ అవుతూ ఉన్నది. అంటే ఒక ఇష్యూని గెయిన్ చేసుకునే ప్రయత్నంలో కంప్లీట్గా అందులో పడిపోయి, వాళ్ళ ట్రాప్లో పడిపోయి ఇప్పుడు రివర్స్లో ఏవైతే ఎమోషనల్ వీడియోలు సోషల్ మీడియాలో తిరుగుతూ ఉన్నాయో, వాళ్ళు కొన్ని వాళ్ళ ఛానళ్లలో తీసి తిప్పిపిస్తూ ఉన్నారో వాటన్నిటితోటి ఇప్పుడు కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఏదైతే ఇన్ని రోజులు ఆ నిరుద్యోగుల పక్షాన్ని మేము పోరాడమని చెప్పుకున్నారో, ఆ ఎగ్జామ్ రీఎవాల్యుయేషన్ కోసం మేము పోరాడమని చెప్పుకున్నారో అదంతా కూడా ఇప్పుడు ఫెయిల్యూర్ అయిపోయింది. ఫెయిల్యూర్ అయిపోయి ఇప్పుడు రిటర్న్లో బ్లేమ్ మోయాల్సి వస్తూ ఉన్నది. గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ని బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళే గుర్తించి పేపర్ లీక్ అయిందని చెప్పి ప్రభుత్వమే రద్దు చేసింది ఎగ్జామ్ని. రద్దు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ఆర్గనైజ్డ్గా ప్రోగ్రామ్ చేసి కంప్లీట్గా రాష్ట్రం అంతటా కూడా మొబిలైజ్ అయ్యే లెక్క చేసింది. నిరుద్యోగులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరిని అందులో ఇన్వాల్వ్ చేసి బీఆర్ఎస్ పార్టీ మీద అప్పుడు చాలా పెద్ద పోరాటం చేసింది. పేపర్ లీక్ అయిందని గుర్తించింది ప్రభుత్వమే గుర్తించి ప్రభుత్వమే పరీక్ష రద్దు చేసి నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరగొద్దని చెప్పి అప్పుడు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దానికి యాంటీగా పోరాటం చేసి దాన్ని ఒక పెద్ద ఉద్యమం లాగా చేసి చాలా నెగిటివిటీ వచ్చేలాగా బీఆర్ఎస్ పార్టీ మీద చేసింది. కానీ ఇప్పుడు సేమ్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయని చెప్పేసి హైకోర్టే గుర్తించింది. హైకోర్టు చెప్పింది, స్వయంగా హైకోర్టు చెప్పింది, ఇదేదో బయట అల్లటప్ప ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు కాదు, అందులో తప్పులు ఉన్నాయని చెప్పి హైకోర్టు గుర్తించి చెప్పినాక కూడా వీళ్ళు దాన్ని కరెక్ట్గా టేకప్ చేయలేక, కరెక్ట్గా డ్రైవ్ చేయలేక కంప్లీట్గా అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇప్పుడు రివర్స్లో బదనాం మోస్తున్నారు. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఎమోషనల్ డ్రామా అటాక్లో బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. మొత్తం బదనాం మోసుకుంటా ఇప్పుడు దాన్ని కౌంటర్ ఇచ్చుకోలేక కింద మీద పడతా ఉన్నది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కంప్లీట్గా ఆ ఎమోషనల్ వీడియోలే తిరుగుతూ ఉన్నాయి. కంప్లీట్గా ఏవైతే వాళ్ళు ఆ తల్లిదండ్రులు కొందరు వచ్చి మాట్లాడారో నిజంగా జెన్యూన్ ఉండొచ్చు వాళ్ళు, కానీ కొందరు ఎవరో అమ్ముకున్న సీట్లు, కొనుక్కున్న సీట్ల వాళ్ళు ఖచ్చితంగా 100% ఆ కోర్ట్ ఫైటింగ్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆ లావాదేవీలు జరిగినట్టుగానే కనిపిస్తూ ఉన్నది. సో అట్లాంటి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు అదే నిరుద్యోగులు మాట్లాడారు, అశోక్ సార్ మాట్లాడిండు, కానీ ఇప్పుడు ఎక్కడికి బదనాం వచ్చింది, కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ మీదకి వచ్చింది. మరంటే వీళ్ళు ఎందుకు ఒక ఆర్గనైజ్డ్ ఒక ఇష్యూని టేకప్ ఎందుకు చేయలేకపోతారు, దాంట్లో ఎందుకు ఇట్లా ఫెయిల్ అవుతా ఉన్నారు అనేది మాత్రం అర్థమవుతలేదు. కానీ ఇప్పుడు ఈ ఇష్యూలో మాత్రం అక్కడ సేమ్ గ్రూప్ 1 ఇష్యూలో గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 100% సక్సెస్ అయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ఫెయిల్ అయిపోయింది.